హలో అందరికీ. హెయిర్ లాస్ చాలా మందికి ఎక్కువైపోయిందండి. సో, చాలా రకాల ఫుడ్స్‌ని ట్రై చేస్తున్నారు. హెయిర్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నారు. ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నారు. ఆయిల్స్ ట్రై చేస్తున్నారు. కొత్త కొత్త యాప్స్‌లో వచ్చిన ప్రొడక్ట్స్‌ని గూడా వాడేస్తున్నారు. అలా కాకుండా మెయిన్ ఎప్పుడు కూడా హెయిర్ అనేది ఇన్నర్ బయట మనం ఎలాంటివి ఇచ్చినప్పటికీ అవి 10% పనిచేస్తాయి. మనం ఇంటేక్ ఫుడ్ ఏది తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనకి హెయిర్ గ్రోత్ అనేది బావుంటుందనమాట. సో, నేనిక్కడ కొబ్బరికాయని మెయిన్ ఇంగ్రీడియెంట్‌గా తీసుకున్నాను. కొబ్బరిలో మనకి వైటమిన్ ఈ, సి, కేతో పాటు ఐరన్ కూడా చాలా ఎక్కువుంటుందండి. అలాగే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. తర్వాత కాల్షియం ఉంటుంది. ఇలా మనకి జుట్టుకి కావాల్సినవన్నీ గూడా ఇందులోని చాలా సమృద్ధిగా దొరుకుతాయన్నమాట. అందుకే కొబ్బరిని మెయిన్ ఇంగ్రీడియెంట్ చేసుకున్నాను. చాలామంది ఓన్లీ పప్పులు మాత్రం ప్రోటీన్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తారు. ప్రోటీన్‌తో పాటు ఐరన్ గూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఐరన్ కోసం చాలామంది బెల్లం వాడతారు. బెల్లం గూడా మంచిదేనండి. బట్ ఇక్కడ మాత్రం నేను మిల్క్ పౌడర్ యూజ్ చేశాను. అంటే ఆ మిల్క్ పౌడర్‌తో టేస్టే గాకుండా దానిలో నుంచి కూడా ఇంకొన్ని వైటమిన్స్ అవి మనకొస్తాయని జెప్పేసి నేను అలా తీసుకోవడం జరిగింది. అండ్ బాదాంని నేను తీసుకున్నా అండి. బాదాంని ఇట్లా నేను నెయ్యిలోని మీకు చూపిచ్చా గదా! నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు నిలవుండాలి అంటే మనం కొంచెం ఫ్రై అనేది జేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నా అండి. డైలీ నేను 2, 3 అయినా తీసుకుంటా అనమాట. అండ్ కాజులో కూడా మనకి ఓన్లీ చాలామంది కాజుని ఫ్యాట్స్ లాగే చూస్తారు. సో, ఫ్యాట్ లాగా కాకుండా దాంట్లో కూడా మనకి మాగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ ఇలాంటివి చాలా ఎక్కువుంటాయండి. దీంట్లో 11% దాకా. సో, అందుకనే నేను కాజుని కూడా ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటా అనమాట. సో, ఈ 3 తీసుకోవడానికి రీజను బాదం అనేది హెయిర్‌కి చాలా మంచిది. మీకు చాలా దగ్గర మీరు వినే ఉంటారు. బాదం కామన్‌గా వింటారు. సో, ఇక్కడ నేను కొబ్బరి, బాదాము, జీడిపప్పు ఈ మూడిటితోటి చేస్తున్నా అనమాట. యాక్చువల్‌గా బెల్లం అనేది నాకు ఎక్కువైపోతుంది, స్వీట్‌నెస్ ఎక్కువైపోతుంది నేను స్వీట్‌నెస్ చాలా తక్కువ వేసుకోవాలి అని చెప్పేసి నేను స్వీట్ అనేది ఇందులోనే ఎక్కువ యాడ్ చేసుకోలేదు. కొంచెం మిల్క్ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకున్నాననమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మిక్సీలోని క్రష్ చేసుకుంటున్నానండి. కొంచెం పలుకులు పలుకులుగా నోటికి తగలాలి అని చెప్పేసి నేను క్రష్ చేసుకుంటున్నాను. జనరల్‌గా చాలామంది పొడి చేసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి బెల్లం లాంటివేసి పౌడర్‌లా బాగా మెత్తగా సున్నుండల్లాగా చేసుకుంటారు. బట్ నేనేంటంటే నాకు కొంచెం పలుకులుగా కావాలి అని చెప్పేసి నేను అలా చేసుకున్నా అనమాట. అండ్ ఇక్కడ నేను కొబ్బరిననేది ఫ్రై చేసి దాంట్లోనే కొంచెం ఎక్కువ ఫ్రై చేయకుండా నేను లైట్‌గానే ఫ్రై చేసి దాంట్లో నేను మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసేసాననమాట. అది నాకు కాసేపటికి ఇలా అయిపోయింది. సో, మనకక్కడ కొంచెం ముద్ద కట్టే స్టేజ్ వస్తే సరిపోతుంది. ఎలాచీ కూడా ఇందులోని నేను దంచి వేసుకున్నా అనమాట. క్రష్ చేయలేదు. అంటే పౌడర్ చేసేయలేదు. సో, నోటికి తగిలితే బావుంటుంది అని జెప్పేసి ఈ బాదం ఇంకా డైరెక్ట్‌గా కాజు అయితే కొంచెం స్లైట్‌గా చితగ్గొట్టినవే వేశాను. ఎందుకంటే నోటికి తగిలితే బావుంటాయని జెప్పేసి నేను దాన్ని క్రష్ చేసుకోలేదు. బాదాము ఫ్రై చేసిన ఆయిల్‌లోనే నేను జీడిపప్పు ఫ్రై చేశాననమాట. అందుకే కలర్ చేంజ్ అయిపోయింది. బాదం నుంచి రిలీజ్ అయిన బ్రౌన్ కలర్ జీడిపప్పుకి అంటుకుపోయిందనమాట. అందుకే అది అలా కనిపించింది. ఇంకా నెయ్యి కూడా వేశానండి ఇందులో. మెయిన్ ఎప్పుడూ కూడా చాలామంది ఫ్యాట్ కంటెంట్‌గా చూస్తారు. కానీ అది చాలా మంచి ఫ్యాట్. మిగతా వాటితో పోల్చుకుంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ మంచివి కాదు. సో, నెయ్యిని వాడడం చాలా మంచిదండి. సో, ఎలాంటి లావైపోతామన్న ఫీలింగ్ ఏం లేకుండా మనం ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ బయట నుంచి పెట్టే కొబ్బరి నూనె ఎట్లాగా మనకి హెల్ప్ చేస్తుందో హెయిర్‌కి, అలాగే కొబ్బరి ఇంటేక్ డైలీ తీసుకుంటే కేరళ వాళ్ళు ఎట్లా అయితే మనకి డైలీ వాళ్ళు కొబ్బరిని ఎప్పుడు కూడా ఫుడ్‌లోని ఒక పార్ట్‌గా వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హెయిర్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళ హెయిర్ అంతా బాగోడానికి వాళ్ళు హెల్తీగా ఉండడానికి రీజన్ కూడా కోకోనట్టే. చాలామందికి ఇప్పుడు కోకోనట్ గురించి బాగా అవగాహన వచ్చింది. సో, నేను కూడా కోకోనట్ ఇట్లాగా క్రష్ చేసుకొని నమలడానికి బావుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అని నేను ఇలా క్రష్‌గా తీసుకున్నాననమాట. మధ్యలో మా హస్బెండ్ వచ్చి నాకివ్వు అంటే నేను మధ్యలో మా హస్బెండ్‌కి ఇస్తున్నాను. ఇంకో పక్క ఆయన కూడా నేను చుడతా అని ఆయన కూడా చేయి పెట్టారనమాట.
సో, ఇద్దరం అట్లా కలిసి చేసాము. మాకేంటి అంటే ఎప్పుడు గూడా తిన్న తర్వాత స్వీట్స్ ఉండాలి అని కొంతమందికుంటది. నేను ఇందులో మెయిన్‌గా ఎలాంటి స్వీట్‌నర్స్ యాడ్ చేయలేదండి. చప్పగానే ఉంచాను. అందులో నేను ఓన్లీ ఏసింది కేవలం పాల పొడి మాత్రమే వేశాను. దానిలో ఉన్న స్వీట్‌నెస్, కొబ్బరిలో ఉన్న స్వీట్‌నెస్ అండ్ జీడిపప్పులో ఉన్న స్వీట్‌నెస్సే సరిపోయేలాగా చూసుకున్నానండి. ఓవర్ షుగర్స్ అయితే వేయలేదు. ఎందుకంటే డైలీ తింటాం కాబట్టి. సో, ఫైనల్‌గా లడ్డూని మీరు ఇలా చేసుకుంటే మీ హెల్త్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది. అండ్ బా బాగా గూడా మనం ఎప్పుడూ హెల్త్ కేర్ తీసుకుంటేనే మనకి మంచి హెయిర్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. నేనైతే నాకు తెలిసిన ఈ టిప్ నేను యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఇది మీతో షేర్ చేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా